అందరికీ శనార్థులు. ఇక అంతా పైలమేగా, ఏం లేదుల్లా. మీ అందరికీ ఎరకైన ముచ్చటే. నేను గిట్లా మీ లెక్క రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన. గందుకే ఇలా మన తెలంగాణ రైతన్నల గురించి చెప్పేటందుకు డిసైడింగ్ అయినా. గదే మన తెలంగాణ వస్తే మన సీఎం సారు చెప్పినట్టు రైతుల కష్టాలు పోతాయి. ముందుగాల పేదోళ్లకు 3 ఎకరాల భూమి వస్తుంది. అటెన్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి అనుకొని మన తెలంగాణ రైతన్నలు అందరూ కలిసి తెలంగాణ కోసం మస్తు పోరాటం చేస్తుర్రు. మరి ఇప్పుడు ఎంతమందికి 3 ఎకరాల భూమి వచ్చింది, ఎన్ని నియోజకవర్గాల 1,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చినాయో అని తెలుసుకునేటందుకు మన ఆగమల్లన్న పోయిండు. ఒక పారి అరుచుకుందాం పర్రి. అగో డ్యూటీలో చేరికయ్యి వారం వద్దులు కూడా కాలే, అప్పుడే పొలాల పంట తిరుగుడు షురువు చేసిండిగా. ఓ మల్లన్న, గా రైతుల కాడికి పోయి కష్టాలు తెలుసుకోమంటే నువ్వేందే వార్తలు పక్కన పెట్టి గాడ తిరుగుతాను? వచ్చినావా తల్లి? నాకెరికే. ఇక నువ్వు వచ్చినావంటే చెప్పిన పని చేయనీయకుండా నోరు నెత్తిన పెట్టుకుని ఊరుతావని నాకెరికే. గాడ నీ ఒర్రుడాగదు, గిడ నా పని కాదు. అర్రరే, మా ఆఫీసుల సార్లకు ముందుగానే చెప్పిన, ఈ ముసలోని తోటి నాకు సోపతి కలపకుర్రి సార్లు అని. ఇప్పుడు మీరే చూడిర్రి సార్లు, ఇక ఎట్ల తలకాయ తింటాండో. వార్తలు చెప్పకుండా ఆడ ఈడ తిరుగుకుంటా పైకెళ్ళి నన్నే మాటలు అంటాండు. ఏ ఊకమంగమ్మ, పొద్దుగాలనే ఆయనతో సర్దిపోయి తినొచ్చిన. ఆయన నీ తలకాయ ఎడ తింటలే కానీ ఏమనంటే సార్ల కాడికి పోతా అంటున్నావేంది? ఊకోరాదు, నువ్వు చెప్పిన పని చేసినందుకే ఇక్కడికి వచ్చిన. యోగాడు ఒక పెద్ద మనుషున్నాడు, నన్ను నరుచుకుంటాగు. ఏంది చెప్పంగానే పని చేసేది నువ్వా? అయినా నేను చెప్పిన పని చేసేటోడివే అయితే గడ పొలాల పంటి చెలకల పంటి ఎందుకు తిరుగుతావు నాయనా? నిన్నేమోనాలో ఏమో, నీకేమైనా తెలివి ఉన్నది అసలు? లేకపోతే ఆయనతో దిమాకులకి ఇట్లా మెంటల్ తిరుగుతుందా? నువ్వు చెప్పిందే చేసేందుకు వచ్చి నాగరాదు? ఒక్కటే ముచ్చట చెప్పనీయకుండా వయారం పోతున్నావు. అయ్యో, నేనేమన్నా తప్పన్ననా ఏంది? ఈ మల్లన్నకు సందు దొరికితే చాలు ఒకటే సాగదీస్తాడు. ఇక అది కాదు మల్లన్న, అయినా నేను నీ ముందు మాట్లాడేంత పెద్దదాన్ని కాదు కానీ ముచ్చట సంగతి ఏమైంది మళ్ళా? గట్ల రావాలే తోవకు. అయినా నువ్వు చెప్పాలా మంగమ్మ, నాకు ఎరకలేదా ఎక్కడేం చేయాలో? రైతులు ఈ పొలాల పంటి కాకపోతే నీ లెక్క ఆఫీసులో కూర్చొని ఉంటారా? అందుకే వాళ్ళని నడుచుకునేటందుకు గిడికి వచ్చిన. బాగానే ఉద్దంతనం చేసిండు కానీ అవును మల్లన్న, నువ్వు ఏది చేసినా చక్కగానే చేస్తావు. ముందుగా అలా గాడ పక్క పండి ఉన్న రైతన్నని అరుసుకో. ఇగో గద్దె తెలుసుకునేటందుకే వచ్చిన మంగమ్మడికి. ఇగో గిడ మనతో పాటు ఒక రైతున్నాడు, ఒక పరాన్న నడుచుకుందాం. ఆయన బాధ ఏందో. దండాలే. ఏం పేరు నీది? నా పేరు శర్వయ్య. శర్వయ్య, ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. ఇక ఇప్పుడు ఇలా 3 ఎకరాల భూమి ఇస్తా తెలంగాణ వచ్చినాక మీరు అందరు తెలంగాణ కోసం కొట్లాట చేసిరు కదా అన్నారు కదా, నువ్వు కొట్లాడినావా తెలంగాణ కోసం? కొట్లాడినమయ్యా, కొట్లాడిన. 3 ఎకరాల భూమి వచ్చిందా మళ్ళా? రాలేదు నాయన, రాలేదు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా, మీ పంటల పక్క పంట కాలువలు పోతాయి అన్నాడు కేసీఆర్ సార్. రాలేదు, నీళ్ళు రాలేదు, కాలువలు రాలేదు. మరి పంటలకు నీళ్ళు ఏడికెళ్ళి వస్తానే? బోర్లు వేసుకున్నామయ్యా. అయితే బోర్లో నీళ్ళు రాకపోతే పోయినట్టే, డబ్బులు పోయినట్టే. పంటలు పండేది లేదు, మళ్ళీ మీరు పండించలేదు. ఇక పండించడం ఉన్న అమ్ముకొని బోర్లు వేసుకుంటే మా దగ్గర డబ్బులు సంపాదించి ఉండవు. ఆ మీద సొమ్ములు, పుస్తనో, కలకడాలు ఏవో మెట్టెలు అమ్ముకొని బోర్ వేసుకున్నాము. 15,000 20,000 సంపాదించి అవతల 15,000 ఇంకో వస్తువు అమ్ముకొని 30,000 ఇప్పుడు బోర్ వేసుకున్నాం. అట్లా అందరు అప్పులు తెచ్చి తెచ్చిన వాళ్ళనే. 3 ఎకరాల భూమి అయితే నీకు రాలేదు. వస్తుందని నమ్మకం ఉన్నదా? మనకైతే నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఎప్పుడో సంబంధం మా పెద్ద మంత్రులు ఇవే మాకు పట్టాలు ఇస్తే మాకు ధన్యవాదాలు. అవి వినవా? ఉన్న భూమిని పట్టాలు చేయలే. మధ్యయాక్ష అంటే ఆయన ఒక ఆయన ఉండే ఎంపీ ఉండే కదా, ఆయనకి ఈ కరెంట్ ఇప్పించిండు, ఈ బోల్రకు రేపు నీళ్ళు ఇచ్చిండు. మధ్యయాక్ష అంటే ఆయన మధ్యయాష్కి కాంగ్రెస్ ఎంపీ ఇది వరకు ఉన్నప్పుడు ఆయన చేసిండు. కాంగ్రెస్ ఎంపీ లేడు, ఆయన సిపిఎం ఉండే. ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగిండు మా ఎంబడి. ఆయన వచ్చి కరెంట్ ఇప్పించండి, ఆయన పైసలకి వెళ్ళి. అటువంటి సాయం ఇంకోళ్ళు చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు ఇప్పుడు. కేసీఆర్ సర్కార్ వచ్చినాక ఏం చేయలేదు, ఎవరేం చేయలేదు. నీళ్లు రాకుండా ఆయన తానలు పడకపోతే పంట అంత ఉంటుంది. అంత ఉంటుంది. బతుకు భారం కాదు. బతుకులు అట్లనే బతున్నాము. ఎవడు పెడతాడు కదా, ఇప్పుడు ఉపాసం తిని కూడా గట్టినే ఉంటాం.
అంతే. చూసిరుగా ఈ పెద్ద మనిషి సాగు అయితే చేస్తగానే ఆయన ఇదివరకు సిపిఎం పార్టీ అని ఉన్నప్పుడు అయితే నాకు బోర్ లేపించి కరెంట్ ఇచ్చారు. ఇంకా పుష్టమేటలో తాళ్ళలో బంగారం ఏంటో ఏదో అమ్ముకొని ఆయన బోర్ లేపించుకున్నాం. ఇక ఆనలు పడలేదు అనుకో మా పని వస్తుందే. ఇక మాకైతే నీళ్ళు రవేం లేవు. కేసీఆర్ సర్కార్ కేసీఆర్ వచ్చినాక ఇక మాకైతే 3 ఎకరాలు రాలే, ఆ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు రాలే. మా నీళ్ళతోటి మేమే బతుకుతామని చెప్పేసి ఆయన చెప్తాడు. అగో ఈ పెద్ద మనిషి ఒక్కడే అవస్థ పడతాడా, లేకపోతే తెలంగాణలో చాలా మంది గిట్లనే అవస్థ పడతారా? ఒక పని చేయి, ఇంకా కొంతమంది కాడికి పోయి అరుసుకోరాదు. ఇగో గిడ మన తాను ఒక పెద్ద మనిషి ఉన్నది, రైతు అంట. అమ్మని అడుగుదాం అసలు ఆమె పరిస్థితి ఏంది. అమ్మ నీ పేరు? నా పేరు కమలమ్మ. కమలమ్మ, భూమి ఉన్నదా నీకు? భూమి ఇక్కడ లేదయ్యా, కౌలు పెట్టినాం. కౌలే ఉందా? తెలంగాణ సర్కార్ వచ్చినాక 3 ఎకరాల భూమి ఇస్తానడు, ఇయ్యలే నీకు? మాకు ఇయ్యలేదయ్యా, ఇయ్యలే. నియోజకవర్గానికి కూడా 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తా అని చెప్పిండు కదా సారు. మరి కాలువలు ఏమైనా వచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి ఇడికెళ్ళి? రాలే కలువ రాలే. మరి ఆనలు పడకుంటే బతికెట్లా? బతుకు ఇట్నే కూలీ నాలు చేసుకొని తింటున్నామయ్యా. ఈడ ఎన్ని ఎకరాలు కౌలుకి చేస్తాను? 3 ఎకరాలు. 3 ఎకరాలు. పిల్లలు ఎంతమంది నీకు? 2 కొడుకు, 1 బిడ్డ. మరి తెలంగాణ వచ్చి 6 ఏళ్ళు అయింది కదా, 6 ఏళ్ళ కంచి నీకు భూమి లేని వాళ్ళని ఎవరైనా అడిగిరా? నేను ఎవ్వరు ఇయ్యలే, భూమి ఇయ్యలే, ఏం ఇయ్యలే సార్, ఏం ఇయ్యలే. నువ్వు మరి సర్కార్ ఆఫీసర్ వాళ్ళకి ఏమైనా కోరుకుంటావా? ఏం కోరుకోవాలి మాకు? ఏం కోరుకోవాలి? భూమికి ఇట్లా ఏమొద్దా నీకు? భూమి కావాలి కానీ ఇస్తారా? ఇప్పుడు ఇయ్యరు కదా. నమ్మకం లేదా నీకు? నమ్మకం లేదు, ఇష్టం లేదు కదా. 3 ఎకరాలు ఇస్తే నాకు ఓట్లేసి గెలిపిరు అన్నారు. ఓట్లు వేసిరుగా? ఓట్లు వేసినాం, గెలిపినాం, ఏమి ఇయ్యలే. ఇట్లనే కౌలు చేసుకొని బతుకుడే, కూలినాలు చేసి కౌలు చేసి బతుకుతున్నాం. మరి ఆయన పొలంలోకి నీళ్ళు ఆడికెళ్ళి వస్తాయవా? ఆగింటి బోర్ ఉంది, 1 ఎకరానికి 15 ఏళ్ళు, 3 ఎకరాలు చేస్తున్నాం. అలా 7 తోట ఏని మునిగినాయి. ఇక అట్నే కొద్దిగా మిర్చి టమాటో పండినాయి అమ్ముతున్నాం. ఇక భూమి లేదు ఏం లేదు, ఆయన కూరగాయలు పండించుకోవడం అమ్ముడే. ఎంత వస్తాయి రోజుకి? ఎన్ని పైసలు సంపాదిస్తావు? ఏం వస్తున్నాయి సార్, కూలి కూడా రావట్లే, ఏం మిగులుతలే. డాక్టర్ కిరాయి ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి, 200-300 కూడా మిగులుతలేవా? ఒక 200-300 మిగులుతాయి సార్. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కూర్చుంటావు? 8 కూర్చున్నా, ఇక 8-9 దాకా ఉంటా. పొద్దున 8 నుంచి రాత్రి 8 వరకు కూర్చుంటే 200 వస్తాయి. 200-300 వస్తాయి సార్. ఇక చూసిరు కదా, రోజుల 12 గంటలు పని చేస్తే 200 వస్తాయి అటామాకి. ఆయన సొంత భూమి అయితే లేదు. కేసీఆర్ సార్ కూడా నాకు 3 ఎకరాలు ఏమీ 1,00,000 ఎకరాలకు నీళ్ళు కూడా ఏమొత్తలేవు అని చెప్పేసి అమ్మ బాధపడుతుంది. గసుంటా పోదాం, గాడ కూడా కొంతమంది వాళ్ళని కూడా ఒక పరి అరుచుకుందాం. పరి ఇగో గీడ రైతు కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మ ఉన్నది, అమ్మని అరుచుకుందాం. అమ్మ దండాలమ్మా. వాళ్ళకు ఏముంది, ఏం పేరు నీ పేరు? సావిత్రి నా పేరు. సావిత్రి, రైతు కుటుంబమేనా? ఏం లేదు, ఉన్నది కూడా ఊడ్చుకోపోయింది మాకు. ఆయన తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సారు 3 ఎకరాల భూమి ఇస్తాడు, వచ్చిందా మీకు? 3 ఎకరాల భూమి ఇస్తాన్నాడు కదా, ఆయన దేవుళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తాడు కానీ మాకు 10 గుంటల భూమి ఇచ్చిన చాలు. 10 గుంటల భూమి ఇచ్చినా రోజు చేతులైతే దండం పెట్టుకుంటాం. మరీ ఘోరంగా లేనోళ్ళ బతకైతే వేస్ట్, ఎందుకు బతకాలి అనిపిస్తుంది. రోజు 500 కూలి చేసుకుంటే 500 పొద్దున వరకు దుకాణం మీదకే పోతున్నాయి. ఇంకా మరి పిల్లలు ఎట్లా బతారు, మేము ఎట్లా బతాం? ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 కొడుకులే. 2 కొడుకులే. ఇస్త్రీ చేసుకొని బతకాలి. ఏం పని చేస్తావమ్మా? ఇస్త్రీ చేయాలి, సాకలి పని చేయాలి. బట్టకు 5 లక్షలు ఇస్తారు. 5 లక్ష పొద్దున్న దాకా చేసుకుంటే 500 వస్తాయి. 500 ఇంటికి పోతే దుకాణం మీద సరుకులకే సరిపోతుండే. అది పోనీ భూమి రాలే, కౌలుకి ఏమైనా చేస్తారా మీరు? కావులు లేదు, ఏమీ లేదు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా నియోజకవర్గానికి అన్నాడు కదా, ఈడ చుట్టుపక్కల ఏమైనా కాలువలు వచ్చినాయా? 5 ఎకరం ఇచ్చినా చాలు, రోజు చేతులైతే దండం పెడతాం ఆయనకు. 3 ఎకరాలకి కన్నా పర్లేదు కానీ 1/2 ఎకరం ఇచ్చినా చాలు. 3 ఎకరాలతో 1/2 ఎకరం ఇచ్చినా చాలు, దేవుడే అనుకుంటాము. సర్కార్కి ఏమన్నా అడగాలనుకుంటున్నావు మా ఛానల్ తరఫున? అడగాలి అనుకుంటున్నాను. అడుగు. ఏముంది, మా సాకులలో బతుకులు కూడా తెల్లగా కావాలి. అందరికి రేట్లు పెంచుతారు. గవర్నమెంట్ జీతాలు ఉన్న వాళ్ళు కూడా జీతాలు పెంచుతుండు. మరి సాకులకి ఏ జీతము లేదు. బట్టలు ఉతకాలి, పొద్దున్న దాకా చేయాలి. వాళ్ళతోటి పాటు వాళ్ళు 15 రూపాయలన్నా ఇస్తే చాలు మాకు. 15 కూడా ఇయ్యరు. భూమి లేదు, కూలి లేదు, ఏం లేదు. ఇస్త్రీ చేసుకొని బతకాలి అంతే. ఇక 15 ఏళ్ళు నేను ఇస్త్రీ చేయబట్టి. ఎన్నేళ్ళమ్మా? 15 సంవత్సరాలు, 15-20 దాకా వస్తుంది. నా వయసు 48. ఇప్పుడు చేయలేకపోతున్నా, నా 2 పిల్లలను పోషించలేకపోతున్నా. ఇక చూసిరు కదా ఆమె కడుపులో బాధ ఎట్లా చెప్తాందో. ఓ కేసీఆర్ సార్ నువ్వు 3 ఎకరాలు ఇవ్వకున్నా పర్లేదు కానీ 3 గుంటలన్నా ఈ 3 గజాలన్నా మాకు ఆ భూమి ఇస్తేనే నేను దేవుడు లెక్క పూజిస్తామంటాడు. ఇక చూడాలి మన సర్కార్ ఏం చేస్తుందో. వామ్మో వామ్మో,
తెలంగాణ వచ్చి 6 ఏండ్లు అయింది, అయినా ఇంకా మన రైతుల బతుకులు మారలేదు. గిట్లయితే ఎట్లాగా మల్లన్న? మన తెలంగాణ రైతుల బతుకులు మారేది ఎట్లనే మల్లన్న? అయినా నువ్వు నేను చేసేదే ఉంటుంది చెప్పు మంగమ్మ. అయినా మన సీఎం కేసీఆర్ సారే పట్టించుకున్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలుగుతాం? ఇక చూడాలి మన రైతుల పరిస్థితికి మన సర్కార్ ఏం చేస్తుందో ఏమో. ఓ సీఎం సారు, ఇప్పటికైనా నువ్వు నిద్రలకెళ్ళి లేచి మా రైతన్నల బతుకు మార్చు, లేకపోతే ఆయనతో మా తెలంగాణలో ఉన్న రైతన్నలు అందరూ తిరగబడ్డారు అనుకో, నీకు బువ్వే కాదు గంజినీళ్ళు కూడా దొరకవు. గిదిల్లా ఇయాల్టి మన రైతన్నల పరిస్థితి. మళ్ళొక పారి ఇంకో ముచ్చటతోటి మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా దండాలు.